నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి అన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి పెన్షన్లు, ఇన్స్టిట్యూషన్ బిల్డింగు, బ్యాంక్ లింకేజీ, ఉన్నతి, స్త్రీనిధి, లైవ్లీహుడ్స్, అక్షరాంధ్ర లిటరసీ కార్యక్రమాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ గుర్రపుడెక్క నుండి వర్మీ కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రతి మండలంలో 3 యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్మీ కంపోస్ట్ సాగు పొలాలకు, ఉద్యానవన క్షేత్రాలకు ఎంతో మేలు చేకూరుస్తుందని తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్ఎన్ వేణుగోపాల్, డిపిఎంలు కె శ్రీనివాస్, కె కుసుమకుమారి, ఎం శ్రీనివాస్ ప్రసాద్, డి వెంకటేశ్వరరావు, బి బాలాజీ, ఏపీఎంలు టి మురళీకృష్ణ, ఏ రవికుమార్, మండలాల ఎంపీఎం పాల్గొన్నారు. శనివారం కార్డ్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి కౌశల్యం సర్వే, తల్లికి వందనం, ఈకేవైసీ, ఐగాట్ కర్మయోగి తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ కౌశలం సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. తల్లికి వందనం ఖాతాలో నగదు జమకు ఉన్న ఆటంకాలను పరిష్కరించాలని అన్నారు. 5 నుండి 7 సంవత్సరాల మధ్య వయసు కలిగిన, 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలందరికీ ఆధార్ బయోమెట్రిక్ను అప్డేట్ చేయించాలని సూచించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై చేస్తున్న పెత్తనాన్ని తిప్పుకొట్టాలని, ట్రంప్ భారత్పై సుంకాల పేరుతో సాగిస్తున్న కక్ష సాధింపులు విరమించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొనాలి భీమారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎన్ వేణుగోపాలన్, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంకా కృష్ణమూర్తి, ఎంసీపీయూ నాయకులు జి రాంబాబు డిమాండ్ చేశారు. భారత దిగుమతులపై ట్రంప్ 50% సుంకాలు విధించడాన్ని నిరసిస్తూ భీమవరం ప్రకాశం చౌక్ వద్ద వామపక్షాలు శనివారం ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ట్రంప్ విధించిన సుంకాలు రద్దు చేసే విధంగా మోడీ అమెరికాపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. భారతీయ సరుకులపై 50% దిగుమతి సుంకాన్ని విధించడం వల్ల మన దేశీయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖాతాదారుల విశ్వాసమే మా శక్తి, వారి అభివృద్ధి మా లక్ష్యమనే అధ్యేయంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సత్వర మెరుగైన సేవలు అందిస్తోందని సీనియర్ బ్రాంచ్ మేనేజర్ జి వినోద్ కుమార్ పేర్కొన్నారు. తణుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో శనివారం 120వ స్థాపన దినోత్సవాన్ని తణుకు శాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 దశాబ్దాలుగా దేశ నిర్మాణం, ప్రజల విశ్వాసానికి అంకిత భావంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు అందిస్తోందని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రుణాలు అందిస్తున్నామని చెప్పారు. రైతాంగానికి ఉపయోగకరంగా రుణాలు అందిస్తూ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో బ్యాంక్ ఖాతాదారులు, ప్రముఖులు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చంద్రగ్రహణం కారణంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా నిర్భయంగా ఎప్పటిలాగానే వారి యొక్క రోజువారీ దినచర్యను కొనసాగించుకోవచ్చునని తణుకు పట్టణానికి చెందిన శ్రీ సుప్రజ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఇందిర తెలిపారు. నమస్తే అండి, నేను మీ డాక్టర్ ఇందిర, శ్రీ సుప్రజ హాస్పిటల్ తణుకు, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. అయితే మనకి ఇప్పుడు ఈ ఆదివారం చంద్రగ్రహణం వస్తుంది. గర్భిణీ స్త్రీలందరూ కూడా ఏం చేయాలో ఏం చేయకూడదో ఇవన్నీ చాలామందికి చాలా అనుమానాలు, అపోహలు. ఎందుకంటే ఈ వారం నుంచి నాకు వచ్చే ఓపీల్లో అందరూ ఈ అనుమానాలు, ఏమండి ఈ టైంలో డెలివరీ వచ్చేస్తుందేమో, మాకు వస్తే మరి ఏమన్నా బిడ్డకు కానీ తల్లికి కానీ ఏమన్నా అవుతుందా, ఈ అనమాట. నిజంగా చంద్రగ్రహణం టైంలో డెలివరీ అయినా కానీ బిడ్డకు కానీ తల్లికి కానీ జరిగేది హాని అయితే ఏముండదండి. ఇద్దరు ఆరోగ్యంగా ఉండడానికే 100% అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అలాంటి అపోహలు మాత్రం తొలగించుకోండి. అలాగే ఆ టైంలో గర్భిణీ స్త్రీలని ఇలాగే ఉంచాలా, ఒక రూమ్లో బంధించేసి వాళ్ళని అసలు బయట కూడా తిరగకుండా చేయడం, ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. గర్భిణీ స్త్రీలు కూడా ఆ టైంలో రొటీన్గా మీరు ఏమేమి పనులకు అలవాటు ఉంటే ఆ టైంలో మీకు టీవీ చూడాలనిపిస్తే టీవీ చూడండి, మీకు ఏదైనా ఇంట్లో పనులు వంట చేసుకోవాల్సి ఉంటే చేసుకోండి. అంతా తిరగచ్చు, తినచ్చు, వాటర్ తాగండి, వాష్రూమ్ వాడండి, అన్నీ చేయండి. రిలాక్స్డ్గా ఉండండి, చక్కగా దేవుడిని స్మరించుకోండి, కామ్గా ఉండండి. అంతేగాని దానివల్ల ఏదైనా మెంటల్గా స్ట్రెస్కి మాత్రం లోన్ అవ్వద్దు. మంచిగా దేవుడిని స్మరించుకోండి.
అంతేకాని మీరు ఈ టైంలో మేము ఇది చేస్తే ఇదేమన్నా అవుతుంది అనేది మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. అయితే చేయకుండా ఏంటంటే చంద్రగ్రహణంకి ఎక్కువ లేవు, కానీ సూర్యగ్రహణం టైంలో అవుట్ సైడ్ డోర్స్ తిరగదు అంటాం అనమాట. అవుట్ డోర్స్ రేడియేషన్, ఏమైనా కాస్మిక్ రేస్ కానీ యూవీ రేడియేషన్స్ ఉండడం వల్ల ఏమైనా ఫ్యూచర్లో క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంటాయి. కాబట్టి సూర్యగ్రహణం రోజు మాత్రం బయట తిరగద్దు అంటాం. అలాగే సూర్యగ్రహణంని డైరెక్ట్గా సన్ రేస్ డైరెక్ట్గా ఐస్తో చూడొద్దు అంటాం. ఎక్స్రేస్ ఏదైనా షీల్డ్తో చూడమంటాం, దానికి సంబంధించిన స్పెక్స్తో చూడమంటాం. ఎందుకంటే ఐ డ్యామేజ్, రెటీనా డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి ఈ మనం జాగ్రత్తలు ఏమన్నా చెయ్యకూడని అనేది చెప్తాం, కానీ మిగతాయి మాత్రం ఏమీ అలాంటి అపోహలు పెట్టుకోకండి. అలాగే ఇప్పుడు మనము ఏదన్నా పెద్దవాళ్ళు నిజంగా చెప్తే వాళ్ళ మాటలు కూడా ఏం కొట్టిపారేయొద్దు. వాళ్ళు ఏమన్నా అన్నారనుకోండి, ఇది చేయండి, తులసాకులతో ఫుడ్ మీద కవర్ చేయండి అని, అప్పుడు స్నానం చేయండి అంటే మనకి ఇబ్బంది లేనంత వరకు వాళ్ళని కూడా, వాళ్ళ సిద్ధాంతాన్ని కూడా మనం కొట్టిపారేయకూడదు. వాళ్ళ నమ్మకాన్ని కూడా మనం తోసి పారేయకుండా వాళ్ళ మాటలు కూడా వినొచ్చు. కొన్ని పాటించే వరకు పాటించండి. వినాయక చవితి మహోత్సవాల ముగింపు సందర్భంగా తణుకులో కొచ్చెల్లవారి వీధిలో నెలకొల్పిన గణపతి మందిరం వద్ద శనివారం అఖండ అన్న సమారాధన జరిపారు. శ్రీ లక్ష్మీ గణపతి యువజన సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి 10,000 మంది భక్తులు హాజరయ్యారు. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై 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 దయుంచయ్యా దేవ నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవ నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా చెమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యమై చిన్నారి చిట్టెలుకెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యమై అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా. ఈ నెల 9వ తేదీన రైతాంగ సమస్యలపై జిల్లాలో అన్నదాత పోరు పేరుతో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మున్నూరు ప్రసాదరాజు చెప్పారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాలమండలం పెదమ్యంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్, పార్టీ నాయకులు పివి నరసింహరాజు, గుడూరు ఉమాబాల, చినిమిల్లి వెంకటరాయుడు, కామన్ నాగేశ్వరరావు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. 9వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్రంలో రైతాంగ సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆర్డీఓ కార్యాలయం వద్ద
రైతులందరితో కలిపి రైతు సమస్యల మీద రికమెండేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో 3 ఆర్డీఓ కార్యాలయాలు, నరసాపురం ఆర్డీఓ కార్యాలయంలో నరసాపురం, పాలకొల్లు, ఆచంట, భీమవరం ఆర్డీఓ కార్యాలయంలో ఉండి భీమవరం, అలాగే తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతాంగ సోదరులతో పాటు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా మీ ద్వారా కోరుకుంటూ ఉన్నా. ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పట్టించుకోవటం లేదు అని ఇప్పటికే 2-3 సార్లు రైతు సోదరుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయటం జరుగుతూ ఉంది. గతంలో వ్యవసాయం దండుగా అన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలన మళ్ళీ ఈ రోజున కొనసాగుతూ ఉంది. రైతు అంటే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ అమలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకు వేయటం జరిగింది. రైతు భరోసా కానీ, రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కానీ, ప్రతి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు కట్టి రైతుకి ఏది అవసరమో అన్ని విధాల సహకారం అందించే విధంగా ఒక రైతుకి గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సకాలంలో పంటలకి కావలసిన ఎరువులు అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు యూరియా మెయిన్ సమస్యగా రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. కానీ ఎవరు కూడా పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. ఆల్రెడీ మన పశ్చిమ గోదావరి జిల్లా మీద మరి నాయకుల నాయకత్వంలో మేము అందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి జేసీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది 1 నెల క్రితమే. అయినా కూడా ఆ రోజు చూస్తూ ఉన్నారు కానీ ఏ విధమైన అభివృద్ధి ఈ పంపకంలో జరగట్లేదు. కాబట్టి మరొకసారి మా ఉండి నియోజకవర్గం తరఫున రేపు 9వ తారీఖున ఆర్డీఓ గారికి మరొకసారి మెమరాండం ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. రేపు కార్యకర్తలందరికీ కూడా పిలిపివ్వడం జరుగుతుంది. రేపు 9వ తారీఖు ఉదయం ఆర్డీఓ గారికి మెమరాండం ఇచ్చి మరొకసారి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, రైతుల తరఫున పోరాడాలనే ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పాలకొల్లో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 4 నెలలకు పైగా డిఎస్సి ఉచిత శిక్షణ తరగతి నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ శిక్షణ 700 మందికి పైగా పొందగా 50 మంది వరకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. వీరిలో ఎలమంచిలి మండలం ఇలపర్కూరు గ్రామానికి చెందిన కొండేటి సునీత ఉద్యోగం సాధించినందుకు ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేసింది. పాలకోట్ డివిజన్ ఎలమంచిలి మండలం గుంపర్రు కంబొట్లపాలెంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేసిన రైతులకు బయోకల్చర్తో అదనపు ప్రయోజనం ఉంటుందని ప్రకృతి వ్యవసాయ అధికారిని మండల ఇన్ఛార్జి జి జ్యోతి అన్నారు. శనివారం ఆమె రైతులతో కలిసి బయోకల్చర్ కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని డ్రోన్తో స్ప్రే చేయించారు. ఈ 2 కలిపి స్ప్రే చేయడం ద్వారా మొక్కకు పెరుగుదలకు, అన్ని రకాల క్రిమికీటకాల నివారణకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ డ్రోన్ పిచికారీ విధానాన్ని పలువురు రైతులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ సిహెచ్ ఆంజనేయులు, కూటమి నాయకులు జడ్డు రామకృష్ణ, సిహెచ్ వెంకటేశ్వరరావు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది జడ్డు లక్ష్మీనారాయణ, బండి లక్ష్మీదుర్గ, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇటీవల నిడదవోలు నియోజకవర్గం నుండి నామినేటెడ్ పోస్టులకు నియమితులైన పలు డైరెక్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. శనివారం నిడదవోలు క్యాంప్ ఆఫీస్లో మంత్రి కందుల దుర్గేష్ను ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ వెలగన దుర్గానంతలక్ష్మి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ముంతాజ్ బేగం, అగ్రికల్చరల్ మిషన్ డైరెక్టర్ కోనసిక చంద్రమౌళిలు కలిశారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండి కూటమి విజయానికి దోహదపడి పదవులు వరించిన వారిని మంత్రి దుర్గేష్ అభినందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వ విజయాలకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పదవిలో ఉన్నంతకాలం కళాకారుల సంక్షేమానికి, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీల సంక్షేమానికి,
రైతుల సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ ఆయా డైరెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా వారు మంత్రి దుర్గేష్ను ఘనంగా సత్కరించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నానో యూరియా, బయో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడులో నానో ఎరువులు, బయో ఎరువులపై ప్రదర్శన, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు మాట్లాడుతూ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఢిల్లీరావు సూచనల మేరకు నానో యూరియా ప్రయోజనాలు, ఉపయోగ విధానం రైతుల్లో విస్తృతంగా చేరేలాగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాజమండ్రి జిల్లా కోర్టు ఆవరణలో చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు 2024పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ గంధం సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగం సమాజంలోని ప్రతి వర్గానికి సమాన న్యాయం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీలు, వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, అసంఘటిత కార్మికులు తదితరులకు నల్సా ఏపీ సల్సా ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయం, రక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. 2015 చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్, 2021 డిసేబుల్డ్ యాక్ట్ను సమీక్షించి చైల్డ్ ఫ్రెండ్ యాక్ట్ 2024 రూపుదిద్దుకుందని అన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ నాటికి 19,000 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరగగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ నాటికే 21,000 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగాయని, ఇది రైతులకు అనుకూలంగా ఉన్న సానుకూల పరిణామాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ అక్టోబర్ చివరి వరకు కొనసాగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ సీజన్ మొత్తానికి జిల్లా అవసరంగా దాదాపు 26,473 మెట్రిక్ టన్నులు ఉండగా ఇప్పటి వరకు 21,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే రైతులకు పంపిణీ అయ్యాయని, మిగతా 5,525 మెట్రిక్ టన్నులు వినియోగం కోసం అవసరమని, రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన మోతాదులో స్టాక్ అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈనాటి బంగారు మాట. అందరిలో మంచిని చూడడం నేర్చుకుంటే మనలోనూ అది పెరుగుతుంది. రామకృష్ణ పరమహంస. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.